రాత్రి 10 దాటింది. టెలిఫోన్ మోగుతోంది. విమల నిద్రలేచి రిసీవర్ని అందుకుంది. హలో అంది ఆవులిస్తూ. ఏం చేస్తున్నావు అడిగాడు రాజారావు. టెలిఫోన్ పాట విని త్రుళ్ళిపడి లేచాను నిద్రలోంచి. హాయిగా పడుకో. నేను ఇవాళ రాత్రి ఇంటికి రాను. క్లబ్లో రాత్రంతా పేకాడతాం. ఆ చావు కబురు చెప్పడానికేనా నన్ను నిద్రలేపింది? చూడు విమల, ఇవాళ మంచి లక్కలో ఉన్నాను. అప్పుడే 200 లాభం వచ్చింది. రాత్రంతా ఆడితే 1000 పైన రావచ్చు. పోవచ్చు కూడా. ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటారు? హాయిగా ఇంటికొచ్చి భోంచేసి పడుకోండి. ఆల్ రైట్, గుడ్ నైట్. విమల రిసీవర్ని పెట్టేసింది. పేకాట పిచ్చి ప్రియురాల్ని కూడా మరిచిపోయేటట్టు చేస్తుంది. విమల పరుపు మీద వాలింది. పక్కనే మరో మంచం మీద సుందరి నిద్రపోతోంది. తటాలన తలుపు కొట్టుకున్న చొప్పుడయింది. విమల కింద కురికింది. 0 వాట్ బల్బు వెలుగుతోంది. కానీ అంత కాంతి లేదు. ఆమె స్విచ్ నొక్కింది. ముందు కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూసింది. బాగా గాలి వీస్తోంది. రోడ్డు మీద ఎవరూ లేరు. గాలికి కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి. విమల వెనక్కి తిరిగి పొరుపు వైపు నడిచింది. వెనక వైపు నుంచి ఏవో చప్పుళ్ళు. ఆమె టేబుల్ మీదున్న టార్చ్ లైట్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది. టార్చి కాంతిలో చూస్తూ స్విచ్ నొక్కింది. వంటగదిలో లైటు వెలిగింది. చటుక్కున ఆమె త్రుళ్ళిపడింది. ఏదో కిందపడి పగిలింది. గోడవారగా ఉన్న కుండ. ఒక పందికొక్కు బాత్రూంలోకి జెట్ విమానంలా దూరిపోయింది. బాత్రూం తలుపు తెరిచుంది. ఆమె గడియ పెట్టింది. అదెలా తెరిచుంది? పని మనిషి కన్నమ్మ తీసిందా? ఆమె మెల్లగా బాత్రూంలోకి వెళ్ళింది. చీకటి. స్విచ్ నొక్కింది. ఎలుకలు నలువైపులా పరిగెత్తాయి. ఒక బొద్దింక ఎగురుతూ ఆమె మీద పడింది. ఆమె భయంతో ఎగిరింది. బొద్దింక నేల మీదకు దూకింది. బాత్రూంలోంచి వెనక దొడ్లోకి వెళ్లే తలుపు వద్దకు నడిచింది. ఉలిక్కి పడింది. తలుపు తెరిచుంది. ఏ దొంగైనా సులువుగా ఇంట్లోకి ప్రవేశించేవాడు. తలుపుని ఎవరు తీశారు? కన్నమ్మ ఎక్కడికైనా వెళ్ళిందా? ఆమె గుమ్మం దాటి బయటకు చూసింది. చిన్న దొడ్డి చుట్టూ ప్రహారీ గోడ ఎదురుగా తులసి మొక్కుంది. తను రోజూ ఆ మొక్కకు పూజ చేస్తూ ఉంటుంది. విమల గుమ్మం అవతల నిలబడి గట్టిగా పిలిచింది. కన్నమ్మ. అడుగుల చప్పుడు. కన్నమ్మ పరిగెత్తుకొచ్చింది. ఏమైందమ్మా? ఎక్కడ చచ్చావు? ఇక్కడ ఉక్కబోస్తుందమ్మా. కాస్త గాలికి తిరుగుదామని ఇలా వచ్చాను. ఇప్పుడు విమలకి ధైర్యం వచ్చింది. తను ఒంటరిగా లేదు. కన్నమ్మ వైపు సూటిగా చూసింది. ఆమె వయసు 20 ఏళ్లుంటుంది. కన్నమ్మ తల్లి మునుపు ఈ ఇంట్లో పనిచేసేదని బియ్యం మీరయ్య చెప్పాడు. కన్నమ్మ అందంగా ఉంటుంది. పద, వెళ్ళి పడుకోవాలి. చాప్ తెచ్చుకుంటానుండమ్మా. కన్నమ్మ చీకట్లోకి మాయమైంది. విమల స్టోర్ రూమ్కి వెళ్లే తలుపు వైపు చూస్తోంది. లోపల నుంచి పాదాల చప్పుడు వినబడుతోంది. చటుక్కున తలుపు తెరవబడింది. ఎదురుగా ఉన్న ఆకారాన్ని చూసి విమల భయకంపితురాలైంది. తల నుంచి కాళ్లదాకా నల్లటి దుస్తులు. రంధ్రాల్లోంచి 2 కళ్ళు ఆమె వైపు చూస్తున్నాయి. చేతులకి గ్లౌస్. విమల దడదడమనే గుండెతో లోపలకు పరిగెత్తింది. వంటగది దాటుతుంటే వెనక నుంచి పాదాల చప్పుడు వినపడింది. ఆమెకు వెనుతిరిగి చూసే ధైర్యం లేదు. అమ్మా, ఏంటా కంగారు? అరిచింది కన్నమ్మ. విమల ఆగి వెనక్కి తిరిగి చూసింది. కన్నమ్మ దగ్గరకొస్తోంది. చేతిలో చుట్టిన చాపుంది. కన్నమ్మ, దెయ్యం అంది విమల. ఎక్కడమ్మా? స్టోర్ రూమ్ గుమ్మంలో. చావబోతాను దెయ్యాన్ని, రండమ్మా. కన్నమ్మ వెనకనే విమల భయంతో అడుగులేస్తోంది. స్టోర్ రూమ్ తలుపు మూసుంది. నువ్వు ఆ తలుపును మూసావా? లేదమ్మా. లోపల ఎవరో ఉన్నారు. కన్నమ్మ తలుపు దగ్గరకు వెళ్ళింది. గొళ్ళాన్ని తీసి తలుపును లోపలకు తోసింది. సమీపంలో నిలబడ్డ విమల చెయ్యి వణుకుతోంది. టార్చి కాంతి స్టోర్ రూంలోకి ప్రసరించింది. విమల చూసిన నల్లటి ఆకారం ఎక్కడా లేదు. పందికొక్కులు పరిగెడుతున్నాయి. ఎలుకలు అటు ఇటూ దూసుకుపోయాయి. చెదపుట్టలతో ప్యాకేజీ పెట్టెలు గుల్లయ్యాయి. కన్నమ్మ గుమ్మం దాటింది. విమల వెనకనే నిలబడింది. ఎటు చూసినా సాలి గూడులు. నేల మీద తేళ్లు జెరులు పాకుతున్నాయి. పెద్ద గది. గది నిండా ఏదో తుక్కుంది. చిల్లులు పడ్డ డబ్బాలు, పగిలిన కుండీలు. ఎవరో లోపలుండాలి అంది విమల. ఎక్కడమ్మా? టార్చ్ లైట్ను నలువైపులా ఆమె తిప్పుతోంది. ఏదో ఎగురుతూ ఆమె వైపు దూసుకొచ్చింది. విమల వెనక్కి పరిగెత్తింది. గబ్బిలం. ఎవరూ లేరమ్మా అని కన్నమ్మ తలుపు మూసి గొళ్ళెం పెట్టింది. తలుపు మూసి ఇద్దరూ ముందు హాల్లోకి చేరుకున్నారు. విమల ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంది. తను చూసిన నల్లటి ఆకారం ఆమెకు గుర్తుకొస్తోంది. కన్నమ్మ, ఆ గదిలో ఎవరో ఉన్నారు. గొళ్ళెం బయటనుంచి వేసిందమ్మా. ఎవరూ ఆ గదిలోంచి బయటకు రాలేరు. కాని తలుపు తెరిచి ఆకారం గుమ్మంలో నిలబడింది. మీరు భయపడి ఏదో ఊహిస్తున్నారమ్మా. విమల ఆలోచిస్తోంది. తనంత పిరికిపంద కాదు. ఆ ఆకారాన్ని స్వయంగా చూసింది. అది కళ్ళ కాదు. కన్నమ్మ, నువ్వు దొడ్లో ఏం చేస్తున్నావు?
చాప వేసుకుని పడుకున్నానమ్మా. నువ్వు పడుకున్నప్పుడు ఎవరో గోడ దిప్పి లోపలికి వచ్చుంటారు. మన ఇంట్లోకి ఎందుకు వస్తారమ్మా? ఆమె సూటిగా కన్నమ్మ కళ్ళలోకి చూసింది. ఒకప్పుడు మీ అమ్మ ఇక్కడ పనిచేసేదిగా. అవునండి, రాజుగారింట్లో. ఆయన ఊరు విడిచి వెళ్ళిపోయారు. పార్వతమ్మ ఎంతో మంచిది. శేఖర్ బాబు అంటే ఆమెకు పిచ్చి. శేఖర్ చిన్న వయసులో ఎందుకు పోయాడు? బెంగమ్మ. అతడికి ఉద్యోగం లేదు. తండ్రి అతడిని బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. పార్వతమ్మని చూడకుండా ఉండలేక అతను తిండి మాని కృషించిపోయాడమ్మా. కన్నమ్మ, అతని కోరికలు తీరలేదు. అకాలంగా అతను మరణించాడు. అటువంటి వాళ్లే దెయ్యాలవుతారు. నేను చూసిన ఆకారం అతని దెయ్యమేమో. అతని దెయ్యం మనింటికెందుకు వస్తుందమ్మా? అడిగింది కన్నమ్మ ఆశ్చర్యంతో. విమల సోఫాలోంచి లేచింది. కన్నమ్మ, నాకు తోచడం లేదు. ఈ ఇంట్లో ఏదో దెయ్యం ఉంది అందామే. కాసేపు పడుకోండమ్మా, మనసు కుదుట పడుతుంది. అయ్యగారు రారు. నువ్వు మా పడగదిలో పడుకో. అలాగేనమ్మా. కన్నమ్మ గోడవారగా చాపపరుచుకుని పడుకుంది. అరగంట తర్వాత విమలకి నిద్ర పట్టేసింది. రాత్రి ఎప్పుడో ఆమెకు మెలకు వచ్చింది. 0 వాట్ బల్బు డిమ్ముగా వెలుగుతోంది. విమల గుమ్మం వైపు చూసింది. భయంకరమైన ఆమె కేక గదిలో ధ్వనించింది. పడగది గుమ్మంలో నిలబడుంది. తను చూసిన నల్లటి ఆకారం శరీరంలోని ఏ భాగమూ నగ్నంగా కనపడడం లేదు. ఆమె లేచి కూర్చుంది. గుమ్మం వైపు భయాందోళనతో చూస్తోంది. కేక విని కన్నమ్మ పరిగెత్తుకునొచ్చింది. అమ్మా, ఏంటి? విమల గుమ్మం వైపు చూపించింది. కన్నమ్మ చూసింది. గుమ్మంలో ఎవరూ లేరు. తలుపు తెరిచుంది. హాలు కనబడుతోంది. కన్నమ్మ హాల్లోకి పరిగెత్తింది. ఎక్కడికెక్కడికో వెళ్లి తిరిగొచ్చింది. మీరు ఊహించుకుని భయపడుతున్నారమ్మా. విమల మాట్లాడలేదు. కిందకి దిగి టెలిఫోన్ వద్దకు నడిచింది. రిసీవర్ ఎత్తి క్లబ్కి ఫోన్ చేసింది. రాజారావు కావాలంది. ఎవరు అన్నాడు రాజారావు. నేనండి. తొందరగా చెప్పవే, 3 జోకర్లు పడ్డాయి. మీరు ఆటమాని ఇంటికొచ్చేయండి. ఏమైంది? నాకు భయంగా ఉంది. ఎందుకు? కన్నమని నీ గదిలో పడుకోమను. నా కళ్ళకి అది కూడా దెయ్యంలా కనబడుతోంది. నేను కూడా అలాగే కనిపిస్తానేమో. హాస్యం చేయకండి. ఇవాళ దెయ్యాన్ని స్వయంగా చూశాను. ఎక్కడుంది? స్టోర్ రూంలో మన ఇంట్లో తిరుగుతోంది. దానికి పని పాట లేనట్టుంది. మన ఇంట్లో తిరిగితే దెయ్యానికి ఏంటొస్తుంది? అబ్బా, ఈ ప్రశ్నలు మాని ఇంటికొద్దురు. అరగంటలో నీ దగ్గరుంటానులే అన్నాడతను. గదిలో దీపం వెలగడం లేదు. పార్వతి పరుపు మీద అటు ఇటు దొర్లుతోంది. ఆమెకు నిద్ర రావడం లేదు. గతంలోంచి ఏవేవో ఆమెకు జ్ఞప్తికొస్తున్నాయి. శేఖర్ ఆమె పక్కనే కూర్చునున్నాడు. అతని కళ్ళు మెరుస్తున్నాయి. అతని పెదిమలు ఎర్రగా ఉన్నాయి. ఆమె చిన్ని పాదాలను అతను మెల్లగా నిమురుతున్నాడు. ఆమె పాదాలు బంగారం ముద్దల్లా ఉన్నాయి. పార్వతి, శేఖర్ అందామె. మనం కలిసి జీవిస్తామనే నమ్మకం నాకు లేదు. జీవించలేకపోతే కలిసి చనిపోదాం. పార్వతి, ఆ మాట అనుకో. నేను పోయినా నువ్వు బతికుండాలి. ఆమె అతని వైపు అయోమయంగా చూస్తోంది. శేఖర్, నువ్వు లేని లోకంలో నాకు ఏముంటుంది? నీకు ఏమీ లేకపోయినా నీలో నేనుంటాను. ఆమె లేచి కూర్చుంది. ఆప్యాయంగా అతడిని కౌగిలించుకుంది. శేఖర్, మనది అమర ప్రేమ. నీలో నేను, నాలో నువ్వు ఎప్పుడూ ఉంటాం. రాత్రి బయట వర్షం కురుస్తోంది. పిడుగులు పడ్డ శబ్దం భయానకంగా చెవుల్ని పగలగొడుతోంది. శేఖర్ ఆమె వైపు పిచ్చివాళ్లా చూస్తున్నాడు. ఆమె శరీరం బంగారంలా మెరుస్తోంది. కోలమొహం, తళతళమనే కళ్ళు, ఎర్రటి పెదిమలు, పొడుగాటి జడ. పార్వతి, నీ అంత సుందరిని ఎన్ని జన్మలెత్తినా చూడనేమో. ఆమె విచిత్రంగా నవ్వింది. ప్రేమ లేని అందాన్ని ప్రదర్శిస్తుంది. అతను ఆమె దగ్గరగా వెళ్ళాడు. శేఖర్, నీ పెదిమలు అంత ఎర్రగా ఎలా ఉంటాయి? వాటికే తెలియాలి. అతను ఆమెను చేతులతో చుట్టి పైకెత్తాడు. అతను తూలుతున్నాడు. అతని ముఖంలోకి దీనంగా చూసింది. శేఖర్, నువ్వు నీరసంగా ఉన్నావు. తిండి తింటున్నావా? మామూలుగానే తింటున్నాను. శేఖర్, నువ్వు మందు తీసుకోవాలి. భావిస్తున్నాడు. అతను లాభం లేదు. మరో డాక్టర్ని అడిగితే మంచిది. అదేంటి పార్వతి అలా అంటావు? డాక్టర్ చలం చాలా తెలివైనవాడు. నా ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు. నాకు నమ్మకం లేదు. తెల్లగా ఉన్నవన్నీ పాలని నువ్వు పొరబడుతున్నావు. పార్వతి, అరిచాడతను. ఎందుకలా అన్నావు? అతను నా వైపు అదోలా చూస్తాడు. ఎలా చూస్తాడు? నన్ను నమిలి తినేయాలన్నట్టు. పార్వతి, నీ అందం అంత గొప్పది. అందర్నీ నీ వైపు పదే పదే చూడమంటోంది. అందం నా శత్రువు కావచ్చు. బావ నవ్వుతూ మందులిస్తాడు. నా చెల్లెలంటే అతనికి ఎంతో ప్రేమ. లేనిపోని ఊహించుకోకు. పార్వతి మధుర స్మృతులకు అంతరాయం కలిగింది. ఏదో ఎలక ఆమె కాళ్ల మీద నుంచి కిందకు దూకింది. ఆమె ఉలిక్కి పడుతూ లేచింది. మెల్లగా వెళ్లి లైటు స్విచ్ నొక్కింది. గది ప్రకాశవంతమైంది. గది నలువైపులా చూసింది. ఎలుకెక్కడా కనపడలేదు.
ఏ బీరువా కిందకో దూకుంటుంది. ఆమె టైం చూసింది. 12 అయింది. ఫ్లాస్క్లో ఉన్న వేడి కాఫీని గ్లాసులో పోసుకుని ఆమె తాగింది. ఒక్కపొడు నోట్లో వేసుకుని నవ్వులుతూ లైటు తీసేసి మళ్ళా పక్క మీదకు వాలింది. పార్వతి ఆలోచిస్తోంది. ఏళ్లు గడిచిన కొద్దీ గతాన్ని అందరూ మర్చిపోతూ ఉంటారు. కానీ ఆమెకు గతంలో జరిగిందంతా ఫిల్మ్ రీల్స్లా స్పష్టంగా మనోఫలకం మీద కనిపిస్తోంది. మూడువారిన తన జీవితానికి గతమే సర్వస్వమైంది. లత రొటేటింగ్ కుర్చీలో ఒక వైపు నుంచి మరో వైపుకి కష్టం మీద కదిలింది. లాల్ సిగరెట్ పీలుస్తూ గాల్లోకి రింగులు వదులుతున్నాడు. లాల్, రిపోర్ట్ రాసావా? ఇంకా రాయలేదు. మాలతి హంతకుడు దొరికాడా? అలా బజార్కెళ్ళి హంతకుడిని సిగరెట్ ప్యాకెట్లా కొని పట్టురాలేం అన్నాడు లాల్. మిస్టర్ లాల్, నిన్న నీకు 202 రూపాయలు ఇచ్చాను. క్యాష్ బుక్లో అకౌంట్ రాయాలి. ఖర్చు ఎంతైందో చెప్పి మిగిలిన క్యాష్ ఇచ్చాయి. లాల్ కొంటిగా ఆమె వైపు చూశాడు. ఖర్చు 342 అయింది. నువ్వింకా నాకు 140 ఇవ్వాలి. ఆమె త్రుళ్ళిపడింది. అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. అంతెలా తగలేశావు? డిఫెన్స్ ఫండ్, బంగ్లాదేశ్ ఫండ్కి 200 ఇచ్చాను. తతిమాది ఖర్చయిపోయింది. మిస్టర్ లాల్, ఆఫీసు డబ్బును ఫండ్కి ఇవ్వకూడదని 1,00,000 సార్లు చెప్పాను. నీకంతగా ఇవ్వాలనుంటే ఆ ఫండ్లను నేనే నడుపుతున్నాను. నాకివ్వడం అని ఎవరికి ఇవ్వడం దేనికి? నువ్వు పోగు చేసిన డబ్బు నీ బ్యాంకు దాటి వెళ్ళదు. షటప్ లాల్, అది డిఫమేషన్. టెలిఫోన్ మోగింది. ఆమె రిసీవర్ను అందుకుంది. హలో అంది నవ్వుతూ. రామూర్తి స్పీకింగ్. ఏదైనా కనుక్కున్నారా? మీరు వెళ్ళినప్పటి నుంచి మా మనుషులు దర్యాప్తు చేస్తున్నారు. 1-2 రోజుల్లో దోషి మన చేతుల్లో ఉంటాడు. లాలున్నారా? అతను మీ పని మీదే తిరుగుతున్నాడు. లయ్యర్ అన్నాడు లాల్ తగ్గు స్వరంతో. నాతో ఏమైనా చెప్పాలా? మిస్టర్ రామూర్తి, మీరు తతిమా 4,000 కూడా ఇచ్చేస్తే మా ఖర్చులకు ఉపయోగిస్తుంది. రేపు వచ్చేస్తాను. ఆల్ రైట్, ఐఆమ్ బిజీ అని లత రిసీవర్ని పెట్టేసింది. లాల్ వైపు రుసరుసలాడుతూ చూసింది. మిస్టర్ లాల్, 24 గంటల్లో మాలతి హంతకుని నా ముందు హాజరు చెయ్యాలి. లత, డోంట్ బీ ఏ ఫూల్. అతడిని ఇక్కడికి తీసుకొస్తే కత్తితో నిన్ను పొడిచి చంపేస్తాడు అన్నాడు లాల్. నా ముందంటే పోలీసులకు అప్పగించమని నా అర్థం. ఆలోచిస్తూ లాల్ కుర్చీలోంచి లేచాడు. ఆమె ముందు పచారులు చేస్తూ సిగరెట్ వెలిగించాడు. మాలతికి శత్రువులు లేరు. ఆమెను చంపడం మూలంగా ఎవరికీ ఏ లాభం రాదు. దొంగతనం కోసం ఆమె చంపబడలేదు. లత, అంతా అగమ్య గోచరంగా ఉంది. లత క్షణం సేపు ఆలోచిస్తూ అతని వైపు తిరిగింది. ఆమె ఎక్కడ చంపబడింది? గ్యాస్లైట్ స్ట్రీట్లో. షార్ట్ డెడ్. కత్తితో పొడిచి చంపబడింది. అయితే డ్యామ్ ఈజీ. నిన్న మొన్న కత్తులు ఈ పట్టణంలో ఎవరెవరు కొన్నారో కనుక్కో. మనకి కావలసిన హంతకుడు అందులో ఒకడే ఉంటాడు. మ్యాడ్ హెడ్. 5 ఏళ్ల క్రితం కొన్న కత్తితో ఆమెను పొడిచుండొచ్చుగా. హత్యాయుధం దొరికిందా? లేదు. ఆమె చటుక్కున లేచి నిలబడింది. కుర్చీ కాసేపు అల్లల్లాడింది. లాల్, ఆ రోడ్డు మీద ఏ మూలనో కత్తి పడుంటుంది. పోలీసులు వెతికారు. ఎక్కడా దొరకలేదు. ఈ కేసు ఎవరి చేతుల్లో ఉంది? ఇన్స్పెక్టర్ రాజన్. హంతకుణ్ణి పట్టిస్తే పోలీసులు మనకెంత ఇస్తారో అతన్ని అడిగి కనుక్కోవాలి. యూ మనీ మ్యాడ్ యానిమల్ అరిచాడు లాల్. షటప్. యానిమల్ అంటే నాకేదో తట్టింది. ఆమెను మనిషి చంపాడని ఎందుకు అనుకోవాలి? కత్తుల్లాంటి కొమ్ములున్న ఏ ఎద్దో గుండెల్లో పొడిచి చంపుండొచ్చుగా అంది లత. లత, ఫర్ హెవెన్స్ సేక్ నువ్వు ఆలోచించుకో. నీదొక మట్టి బుర్ర. ఆ కుర్చీలో కూర్చుని డబ్బు కలెక్ట్ చేసి లెక్క పెట్టుకుంటూ ఉండు అన్నాడు లాల్ విసుగ్గా. ఆమె కుర్చీలో చతికిలబడింది. లాల్, ఇక్కడ ప్రచారం చేస్తూ కాలయాపన దేనికి? వెళ్ళి ఏదో ఒకటి చేయి. 200 ఇళ్ళపడే. యూ ఓవర్ స్పెండింగ్ క్రీచర్ అరిచిందామె. రాజారావు భార్య వీపు మీద తట్టాడు. విమల, నీ మొహంలో భయం కనిపిస్తోంది. ఆ ఆకారాన్ని మరవలేకుండా ఉన్నాను. దాన్ని చూస్తే గుండె దడదడా కొట్టుకుంటోంది. కన్నంముండగా అంత భయం దేనికి? ఇదొక అసిస్టెంట్ దెయ్యంలా కనబడుతోంది అందామె. రాజారావు ఆలోచిస్తున్నాడు. తన భార్య తాడును చూసి పాము అనుకునే రకం కాదు. ఏదో చూడకుండా ఆమె అంత భయపడదు. ఆ గూడు పుటాణి ఏంటో తను కనుక్కోవాలి. కన్నమ్మ బజారుకు వెళ్ళింది. వెనక భాగంలో ఉన్న చిన్న గదిలో ఆమె పడుకుంటుంది. రాత్రుళ్ళు హాల్లో పడుకుంటుంది. రాజారావు ఆమె గదిలోకి వెళ్ళాడు. గోడవారగా ట్రంకు పెట్టి చాప ఉన్నాయి. ఒక కుండలో మంచినీళ్లు, చిన్న మట్టి పాత్రలు పొయ్యి పక్కనే ఉన్నాయి. అతను ట్రంకు పెట్టెవైపు చూశాడు. తాళం వేసుంది. తంటాలు పడి పెట్టే తాళాన్ని తెరిచాడు. చౌకబారు దుస్తులు పైనున్నాయి. అతను పెట్టే అడుగును వెతికాడు. ఆశ్చర్యపోయాడు. 100 రూపాయల నోట్లున్నాయి. లెక్క పెట్టాడు. 2000. కన్నమ్మకి భోజనం పెట్టి తను 15 రూపాయలు ఇస్తున్నాడు. ఇంత డబ్బు ఆమెకెలా వచ్చింది? కన్నమ్మ ఈ మధ్యనే పనిలో చేరింది. ఇదంతా విచిత్రంగా ఉంది. రాత్రుళ్ళు కన్నమ్మ వెనకనున్న దొడ్లోకి ఎందుకు వెళుతుంది? అతని మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి.
ఆమె ఎవరినైనా రహస్యంగా కలుసుకుంటోందా? కన్నమ్మ అందంగానే ఉంటుంది, బలమైన శరీరం. ఆమె మనిషిలో కవిత్వాన్ని పుట్టించలేకపోయినా కామాన్ని రెచ్చగొడుతుంది. రాజారావు పెట్టెను మూసి మళ్ళా తాళం వేశాడు. తను సోదా చేసినట్లు ఆమె తెలుసుకోలేదు. రాత్రుళ్ళు ఆమెను గమనిస్తూ ఉండాలి. అతను ముందు హాల్లోకి వెళ్ళాడు. సోఫాలో కూర్చుని సిగరెట్ వెలిగించి ఆలోచిస్తున్నాడు. కాఫీ తీసుకోండి అంది విమల. అతను కాఫీ తాగుతూ కూర్చున్నాడు. సుందరి పరిగెత్తుకొచ్చింది. నాన్న, నా చేతిలో ఏముందో చెప్పుకో. అతను భార్య కూతురి చేతివైపు చూశారు. అరచేతిని మూసుంచింది. చెప్పుకో నాన్న, చెప్పుకో అమ్మా. గోళి అన్నాడతను. కాదని ఆమె తలను అడ్డంగా ఆడించింది. అయితే చూపించు. ఆమె గెంతుతూ ఒక నోటును అతనికి చూపించింది. ఆమె చేతిలోని నోటును అతను లాక్కున్నాడు. 100 రూపాయల నోటు. విమల, ఇది దీనికి ఎలా వచ్చింది? నేనివ్వలేదు అంది విమల. బీరువాలోంచి తీసావా? లేదు నాన్న. విమల, బీరువాలో 600 రూపాయల నోట్లు పెట్టాను. ఉన్నాయో లేదో చూడు. విమల పక్క గదిలోకి వెళ్లి తిరిగొచ్చింది. 6 నోట్లు ఉన్నాయండి. సుందర్ని అతను దగ్గరగా లాగి పట్టుకున్నాడు. ఇది నీకెలా వచ్చింది? దొరికింది నాన్న. ఎక్కడ దొరికింది? రోడ్డు మీద. మనింట్లో స్టోర్ రూమ్ గుమ్మం ముందు. దాన్ని బట్టి నేను నిజంగా ఆ ఆకారాన్ని చూశానన్నమాట. ఆ దెయ్యం జేబులోంచి ఈ నోటు కింద పడి ఉంటుంది అంది విమల. నోర్మి, ఆ దెయ్యానికి ఈ నోట్లెందుకు? అరిచాడతను. అయితే ఆ నోటెలా పడింది అక్కడ? రాజారావు కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. కన్నమ్మ పెట్టెలోని 2000 అతనికి గుర్తొచ్చాయి. ఈ నోటును ఆమె అక్కడ పొరపాటున పారేస్తుందేమో. అమ్మా, సామాన్లు తెచ్చాను అంది కన్నమ్మ. అతను కళ్ళు తెరిచి ప్లాస్టిక్ బాస్కెట్ను చేత్తో పట్టుకుని నిలబడ్డ కన్నమ్మ వైపు చూశాడు. పచ్చటి శరీరం, నీలం చీర ధరించింది. ఆమె వైపు చూస్తే మగాళ్లల్లో కామవాంఛ రేకెత్తక తప్పదు. కన్నమ్మ ఈ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తోంది. ఎవన్నో రాత్రులు కలుసుకుని డబ్బు చేసుకుంటోంది. రాజారావు ఆక్షేపణగా ఆమె కేసు చూశాడు. కన్నమ్మ లోపలికి వెళ్ళిపోయింది. అతను భార్య వైపు చూశాడు. దీనికి దొంగ బుద్ధుందా? మనింట్లో ఏం పోలేదు. పోయినా నీకు తెలుస్తుందా? నువ్వొక దద్దమ్మవి అని అతను సోఫాలోంచి లేచాడు.